ఓం నమో వెంకటేశాయ. సర్వేంద్రియ గుణాంజన సర్వ సౌందర్య విగ్రహ గోవింద గోవింద. సుజాత రుచిరానన సమకర్ణ విభూషణ గోవింద గోవింద. రూపం త్వదీయముత రుద్రవరేణ గీతం రూపేణ నీలమతుల శ్రియాశ్రయం సత్ ఏకాగ్రమానస అహం విహితై స్వధర్మై ధ్యాయామి పూజన పరస్త్వదనుగ్రహేణ అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని రూపాన్ని తన యొక్క రూపాన్ని ప్రదర్శించవలసిందిగాను దానికి కావలసినటువంటి స్వధర్మాచరణను అనుగ్రహించవలసిందిగాను ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సుమనోవరపూజ్యాయ సుమనోహృదివాసినే సుమనోభిః ప్రపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారదర్షిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాక్షరపరాధిగమాయ యోగ్యాం వ్యాసప్రసూతశుకశృంఖలయోపదిష్టాం సంసారమూలదలనాయ చిరాయ సేవ్యాం విద్యామిమాం విదత భాగవతాభిరామాం. శ్రీ గురుభ్యో నమః. పరమేశ్వరుడు ప్రచేతసులకు అలాగే ప్రచేతసుల్లాంటి మనందరికీ కూడా పరమాత్మ యొక్క రూపాన్ని మనసులో ఎలా ముద్ర వేసుకోవాలి అనేటువంటి విషయాన్ని విస్తృతంగా వర్ణించి చూపించాడు. ఆ రూపాన్ని ఏ విధంగా ప్రార్థించాలి అని కూడా చెప్పాడు. ఆ దర్శనాన్ని ఎలా కోరుకోవాలి అని కూడా చెప్పాడు. దానితో పాటు ఆ పరమేశ్వరుడు యొక్క రూపం, ఆ పరమాత్మ యొక్క రూపం భక్తితో మాత్రమే చూడగలరు, భక్తి లేనిదే ఆ రూపం కనిపించదు అని కూడా చెప్పాడు. భవాన్ భక్తిమతాలభ్య దుర్లభ సర్వదేహినాం స్వరాజ్యస్యాప్యభిమతః ఏకాంతేన ఆత్మవిద్గతి అని ఆ రూపంతో అనమని కూడా చెప్పాడు. అందువల్ల ముందు పరమాత్మను చూడాలి అంటే, ఆయన రూపాన్ని దర్శించుకోవాలి అంటే ఆయన మీద భక్తిని ముందు ప్రార్థించుకోవాలి అనేటువంటి విషయాన్ని తం దురారాధ్యం ఆరాధ్య సతామపి దురాపయ ఏకాంత భక్త్యా కోవాంచేత్
పాదమూలం వినా బహిః అనే శ్లోకంలో భక్తిని పెంచుకోవాలి. భక్తి పెరిగితే ఒక విశేషం అనేది కలుగుతుంది అని చెప్తున్నాడు. తం దురారాధ్యమారాధ్య, దురారాధ్యం సామాన్యులెవరూ ఆయన్ని ఆలోచించుకోలేరు, లేదా ఆయన్ని పూజించుకోలేరు, ఆయన్ని కనీసం మనసులో కూడా అనుకోలేరు. అలాంటి దురారాధ్యం ఆరాధ్య సామాన్యులేమి కర్మ సతామపి దురాపయ, మంచివాళ్ళు గొప్పవాళ్ళు చాలా విశేషమైనటువంటి వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా అందుకోలేనటువంటి సతామపి దురాపయ ఏకాంత భక్త్యా, ఏకాంత భక్తినే గనక పొందితే కోవాంఛేత్ పాదమూలం వినా బహిః, ఆ ఏకాంత భక్తిని కోరుకోగలిగితే, ఏకాంత భక్తిని అందుకోగలిగితే ఏ కోరిక మిగలదు, ఎవరు ఏమీ కోరుకోరు. కోవాంఛేత్ ఎవరు కోరుకుంటారు, పాదమూలం వినా ఆయన యొక్క పాదాలను తప్ప మరే దాన్ని కోరుకోరు. బహిః బాహ్యమైనటువంటి సాంసారికమైనటువంటి ఏ ఫలితాన్ని ఎవరూ కోరుకోరు. ఆ ఏకాంత భక్తిని కోరుకోవటం మాత్రం అలవాటు చేసుకుని ఏకాంత భక్తిని పొందగలిగితే ఇంకా కోరుకోవలసింది ఏమీ ఉండదు అని తెలుసుకోవచ్చు అని చెప్తున్నాడు. త్వం తం దురారాధ్యమారాధ్య సతామపి దురాపయా ఏకాంత భక్త్యా కోవాంఛేత్ పాదమూలం వినా బహిః అని అనుకోమని చెప్తున్నాడు. అయ్యా, నిన్ను ఆరాధించుకోవటం అనేది ఎవరి వల్ల కాదు. ఎంత గొప్పవాళ్ళైనా ఎంత మహానుభావులైనా నిన్ను ఆరాధించుకోలేరు. నిన్ను ఆరాధించుకోగా గొప్పవాళ్లకు కూడా దొరకనటువంటి సతామపి దురాపయ ఏకాంత భక్తి అనేది దొరుకుతోంది. ఈ ఏకాంత భక్తి అనేది దొరికేసిన తర్వాత, ఏకాంత భక్తి నీ మీద మాత్రమే ప్రేమ కలిగి ఉండటం అనే స్థితిని సాధించిన తర్వాత ఇంకా కోరుకోవలసింది ఏముంటుంది? బయట ఉండేటువంటి ఏ ఫలితం ఆకర్షిస్తుంది? నీ పాదమూలం తప్ప, నీ పాదాలను తప్ప నేను కోరుకోవలసింది ఏమీ లేదు. అలాంటి స్థితికి ఈ భక్తి నన్ను చేర్చింది అని అనుకునేలాగా ప్రయత్నం చేసుకోమని చెప్తున్నాడు. తం దురారాధ్యమారాధ్య సతామపి దురాపయ ఏకాంత భక్త్యా కో వాంఛేత్ పాదమూలం వినా బహిః అని. దానికి ఒక విచిత్రమైన కారణాన్ని కూడా పరమేశ్వరుడు ఉపదేశం చేస్తున్నాడు. యత్ర నిర్విష్టమరణం కృతాంతో నాభిమన్యతే విశ్వం విధ్వంసయన్ వీర్య శౌర్య విస్ఫూర్జిత భ్రువా అని. ఒకవేళ నీ పాదమూలాన్ని గనక ఎవరైనా చేరినట్లయితే, యత్ర నిర్విష్టం, ఆ పాదమూలాన్ని చేరిన వాడిని, అరణం ఆ పాదమూలాన్ని శరణంగా భావించి చేరిన వాడిని, కృతాంత నాభిమన్యతే, కృతాంతుడు అందరినీ సంహరించేటువంటి యముడు నాభిమన్యతే, వీడిని మనం పట్టుకోగలము అని అనుకోడు. లేదా వీడు నావాడు, వీడు నేను తీసుకెళ్ళాలి అని అనుకోడు. యముడు అలాంటి వాడి జోలికి రాడు. యత్ర నిర్విష్టం అరణం కృతాంత నాభిమన్యతే. సామాన్యంగా మానవులందరికీ కూడా ఈ యముడంటే భయం ఉంటుంది కదా. ఆ యమ భయం అనేది, యముడి వల్ల ఉండేటువంటి భయం అనేది ఆ పరమాత్మ యొక్క పాదమూలాన్ని పట్టుకున్న వాళ్ళకి ఉండనే ఉండదు. అసలు యముడు వాళ్ళ జోలికి రానే రాడు. అందువల్ల యమభయం లేనటువంటి ఆ పాదమూలాన్ని పట్టుకోవటం, దాని మీద భక్తిగా ఉండటం అనేది మంచిది అని కారణాన్ని చెప్తున్నాడు. యముడంటే భయం మాకు లేదు, యముడికి మేమేమి భయపడము అని ఎవరు అనుకోనక్కర్లేదు. ఒకవేళ భయపడకపోతే యముడంటే తెలియక భయపడకపోవటమే తప్ప, తెలిస్తే అందరూ భయపడవలసిందే. ఎందుకంటే విశ్వం విధ్వంసయన్, ఆయన ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణిని తీసుకెళ్ళిపోగలడు. విశ్వం విధ్వంసయన్, అసలు ఈ సృష్టినే విధ్వంసం చేసేయగలడు. వీర్య శౌర్య విస్ఫూర్జిత భ్రువ, దానికోసం ఆయన ఏం పెద్ద కష్టపడ్డు. ఒక్కసారి కనుబొమ్మలను ముడివేశాడు అంటే
లేదా కనుబొమ్మలు ఎగరేశాడంటే విస్ఫూర్జితం. ఆయన యముడు కనుక కనుబొమ్మలు ఒక్కసారి ఇలా ఎగరేస్తే అందులో ఉండేటువంటి వీర్యానికి, శక్తికి, అందులో ఉండేటువంటి శౌర్యానికి, ప్రతాపానికి మొత్తం విశ్వమంతా ఎగిరిపోవలసిందే. అలాంటి స్థాయి అయింది. ఏ ప్రాణినైనా సరే, ఎక్కడి నుంచైనా సరే తీసుకెళ్ళగలిగినటువంటి సామర్థ్యం ఆ యముడికి ఉంది. అలాంటి యముడంటే భయం అందరికీ ఉంటుంది, ఉండాలి. ఉండకపోతే తెలియదు అని అర్థం. యముడంటే తెలిసిన తర్వాత కూడా, ఎలాంటి యముడంటే తెలిసిన తర్వాత, విశ్వం విధ్వంసయన్ వీర్య శౌర్య విస్ఫూర్జిత భ్రువా అనే తీరులో యముడి గురించి తెలిసిన తర్వాత కూడా, అలాంటి యముడంటే భయం ఉండకుండా ఉండాలి అంటే ఆ పరమాత్మ యొక్క పాదాలను గట్టిగా పట్టుకోవాలి. అలా పాదాలను పట్టుకుంటే, పరమాత్మ పాదాలను గట్టిగా భక్తిగా పట్టుకుంటే యముడు వాళ్ళ జోలికి రాడు. యమభయం అనేది ఉండదు. యమభయం లేకుండా ఉండాలి అంటే పరమాత్మ పాదాలే శరణము అని ఒక కొత్త విచిత్రమైనటువంటి హేతువుని, అందరి మనసుల్లోనూ దాగి ఉన్నటువంటి హేతువుని పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఎత్ర నిర్విష్ట మరణం కృతాంతో నా అభిమన్యతే విశ్వం విధ్వంసయన్ వీర్య శౌర్య విస్ఫూర్జిత భ్రువా అని. అసలు ఇలా కాదు. ఈ భక్తి ద్వారా పొందవలసినటువంటి అభయం, యముడన్నా కూడా భయం లేని స్థితి, ఇవన్నీ కాదు. అసలు ఆలోచించుకోవలసినటువంటి విషయం వేరే ఉంది. ఏమంటే, నీ భక్తితో డైరెక్ట్ రిలేషన్ అనేది లేకపోయినా, నీ భక్తి నాకు అనేది లేకపోయినా, నీ భక్తి ఉన్నవాళ్లతో నాకు సంబంధం ఉంటే చాలు, నీ భక్తులతో నాకు సంబంధం ఉంటే చాలు, అదే నాకు 10,000 అనైనా అనుకోవచ్చు అని ఇంకొక కోణాన్ని పరమేశ్వరుడు చూపిస్తున్నాడు. క్షణార్ధేనాపి తులయే నస్వర్గం నా పునర్భువం భగవత్సంగి సంగస్య మర్త్యానాం కిముతాశిష అని. క్షణార్ధేనాపి నతులయే. మానవులు చాలా గొప్ప ఫలితం అనుకునేటువంటి స్వర్గం, లేదా ఇంకా గొప్పది, నిజంగా గొప్పది అయినటువంటి మోక్షం, దీన్ని కూడా నేను లెక్క చేయను అని పరమేశ్వరుడే అంటున్నాడు. క్షణార్ధేనాపి, కనీసం క్షణకాలంలో సగకాలం పాటైనా సరే దాన్ని నేను లెక్క చేయను. దాన్ని భగవత్సంగి సంగస్య, భగవద్భక్తులతో సంబంధాన్ని ఉంచుకోవటం లేదా భగవద్భక్తులతో చేరటం అనే దాంతో పోల్చి చూడను అని అంటున్నాడు. భగవద్భక్తులతో కలిసి ఉండటం, వాళ్ళతో సంబంధాన్ని కలిగి ఉండటం, వాళ్ళతో సంగం అనేదాన్ని, స్వర్గాన్ని నేను పోల్చి కూడా చూడను. అసలు పోలికలే లేనివి. మోక్షాన్ని కూడా దీంతో పోల్చి నేను చూడను. క్షణార్ధేనాపి తులయే న స్వర్గం నా పునర్భవం. దేంతో భగవత్సంగి సంగస్య. కాబట్టి భగవంతుడి యొక్క భక్తులతో సంబంధాన్ని స్వర్గంతో పోల్చలేము, లేదా మోక్షంతో కూడా పోల్చలేము అని చెప్పుకునే మాటలైతే, మర్త్యానాం కిముత ఆశిష. మరణించే, ఎంత సాధించినా సరే మరణించి తీరవలసినటువంటి మానవులకు ఉండేటువంటి కోరికలకు విలువ అనేది ఏముంది? మానవుడి కోరికకు విలువేముంది? మానవుడి కోరిక దేంతో పోలుస్తే సరిపోతుంది? దేనితో పోలిక కలిగి ఉంటుంది? అన్ని పిచ్చి పిచ్చి కోరికలే, అన్ని అర్థం పర్థం లేని కోరికలే. కోరిక తీరిన తర్వాత వాడే నవ్వుకునేటువంటి కోరికలే. అలాంటి కోరికలతో పరమాత్మను సేవించుకోవటం, పరమాత్మను ఏదో వేడుకోవటం అనేది ఎంత తెలివి తక్కువతనము. ఈ పరమాత్మను సేవించుకోవటం, వేడుకోవటం ఇవన్నీ వద్దు. పరమాత్మ మీద భక్తిని పొంది ఉండటం అని కూడా వద్దు. భగవద్భక్తులతో సంబంధాన్ని కలిగి ఉండటాన్ని కూడా దీంతో ఏం పోల్చుకుంటాము? భగవద్భక్తులతో సంబంధం స్వర్గం కంటే గొప్పది, తత్వజ్ఞానాన్ని ఇచ్చేది కాబట్టి మోక్షం కంటే కూడా గొప్పది. అందువల్ల భగవత్సంగి సంగస్య, భగవద్భక్తులతో సంగం అనేదాన్ని నేను దేంతోనూ పోల్చి చూడను. భగవద్భక్తులతో సంఘాన్నే పోల్చి చూడను అంటే భక్తిని ఏ స్థాయిలో ఉంచుకున్నాను అని అర్థం చేసుకోవాలి అని పరమేశ్వరుడు చెప్తున్నాడు.
క్షణార్ధేనాపి తులయే న స్వర్గం నా పునర్భవం భగవత్సంగి సంగస్య మర్త్యానాం కిముతాశిష అనే ఈ శ్లోకంలో. పరమాత్మ ఆయన యొక్క రూపం, ఆ రూపాన్ని చూడాలనుకోవటం, ఆ రూపం మీద భక్తిని కలిగి ఉండటం, ఆ భక్తిని ఏకాంత భక్తిగా మార్చుకోవటం, ఆ భక్తి కోసం భగవద్భక్తులతో చేరటం, ఇవన్నీ కూడా మానవుణ్ణి చాలా ఉన్నత స్థాయికి, అభయస్థితికి తీసుకెళ్తాయి. కాబట్టి మానవుడికి ఉండేటువంటి యమభయాన్ని కూడా పూర్తిగా పోగొడతాయి. కాబట్టి ఇవన్నీ మానవుడికి చాలా ఉత్తమమైన, సర్వోత్తమమైన ఫలితాన్ని ఇస్తాయి అనటంలో ఏ సందేహం లేదు. కాబట్టి అథానఘాంఘ్రేస్తవ కీర్తితీర్థయో అంతర్బహి స్నాన విధూతపాప్మనాం భూతేష్వనుక్రోశ సుతత్వశీలినాం స్యాత్ సంగమః అనుగ్రహ ఏష నస్తవ అని ప్రార్థించుకోమని పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఇన్ని విశేషాలు భగవద్భక్తికి ఉన్నాయి. ఆ భగవద్భక్తిని తెచ్చిపెట్టేటువంటి భగవత్ సంఘం కూడా అంతే విశేషం కలిగి ఉంది. కాబట్టి అథ అనఘాంఘ్రేహే, పాపాలను పోగొట్టేటువంటి పాదాలు కలిగినటువంటి నీ పాదము యొక్క కీర్తి తీర్థయో అంతర్బహి స్నాన విధూత పాప్మన, నీ పాదాల యొక్క కీర్తి, ఆ కీర్తిని మనసులో ఉంచుకుని మనసులో స్నానం చేసినటువంటి వాళ్ళు ఆ భగవద్భక్తులు. నీ పాదాల మీదుగా పారినటువంటి నది పవిత్రమైనటువంటి గంగా నది. ఆ గంగా నదిలో బయట స్నానం చేసినటువంటి వాళ్ళు ఆ భగవద్భక్తులు. గంగానదిలో స్నానం చేసి తమ శరీరాన్ని శుద్ధం చేసుకుని తమ మనసులో భగవంతుడి యొక్క పాదార విందాల తాలూకు కీర్తిని ఉంచుకున్నటువంటి, లోపల బయట స్నానం చేసినటువంటి మహానుభావులు వాళ్ళు. అలాంటి వాళ్ళు విధూత పాప్మనాం, తమ పాపాలన్నిటినీ పోగొట్టుకుని ఉంటారు. అంతర్బహి స్నాన విధూత పాప్మనాం. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే భూతేషు అనుక్రోశ సుతత్వశీలినాం, ప్రతి ప్రాణి మీద అనుక్రోశం, దయతో ఉంటారు. భూతేషు అనుక్రోశ, దానికి తోడు సుతత్వం, వాళ్ళ యొక్క మనస్సు రాగద్వేషాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ యొక్క శీలం, వాళ్ళ యొక్క ఆచరణ, వాళ్ళ యొక్క నడవడిక చాలా పవిత్రంగా ఉంటుంది. వాళ్ళ భూతదయని, వాళ్ళ యొక్క రాగద్వేషరహితమైనటువంటి మనస్సుని, వాళ్ళ యొక్క నడవడికని బట్టి వాళ్ళని గుర్తించేసేయచ్చు. అలా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్లతో స్యాత్ సంగమ, నాకు కూడా సంగం లేదా సంబంధం కలుక్కాక. అనుగ్రహ ఏషనస్తవ, నీ యొక్క అనుగ్రహం ఉంటేనే వాళ్ళతో కలవటం అనేది జరుగుతుంది. నీ అనుగ్రహం మా మీద ఈ విధంగా చేయవలసింది. నీ అనుగ్రహంతో నీ భక్తులతో నేను కలిస్తే, వాళ్ళ ద్వారా నాకు కూడా భక్తి అనేది అంటుకుంటే, ఆ భక్తితో నేను నీ రూపాన్ని చూస్తే నాకు యమభయం అనేది పోతుంది. కాబట్టి నీ భక్తులతో నాకు సంబంధాన్ని కలిగించు అని పరమాత్మను ప్రార్థించుకోవటం మంచిది అని పరమేశ్వరుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. అథానఘాంఘ్రేస్తవ కీర్తి తీర్థయో అంతర్బహి స్నాన విధూత పాప్మనాం భూతేష్వనుక్రోశ సుతత్వశీలినాం స్యాత్ సంగమోనుగ్రహ ఏష నస్తవ అని. వీటన్నిటికీ తోడుగా తత్వజ్ఞానం కలగాలి అంటే సత్సంగం అనేది ఉండి తీరాలి. భక్తి ఉన్నటువంటి భగవద్భక్తుల ద్వారా మాత్రమే తత్వజ్ఞానం అనేది అబ్బుతుంది, కానీ వేరే రకంగా రావటం అనేది సాధ్యపడదు అని. నయస్య చిత్తం బహిరర్థ విభ్రమం తమోగుహాయాంచ విశుద్ధమావిశత్ యద్భక్తి యోగానుగృహీత మంజసా మునిర్విచష్టే నను తత్ర తే గతిం అనే శ్లోకంలో చెప్తున్నాడు. భగవద్భక్తుడు, నీ మీద భక్తి ఉన్నటువంటి వాడు, అతని చిత్తం ఎలా ఉంటుంది
తస్య చిత్తం, ఆ మనిషి యొక్క చిత్తం విశుద్ధం, పరమ పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటుంది. బహిరర్థ విభ్రమం నా, బాహ్యమైనటువంటి విషయాల మీద, సాంసారికమైనటువంటి విషయాల మీద భ్రమలతో నిండి ఉండదు. ఈ సాంసారికమైన విషయాలు నాకు తృప్తినిస్తాయి, నాకేదో మంచి చేస్తాయి అనే భ్రమలతోనూ, లేదా ఆ సాంసారికమైనటువంటి విషయాల చుట్టూ భ్రమణం తిరుగుతూ ఉండటంతోనూ నిండి ఉండదు. బహిరర్థ విభ్రమం నా. ఇలాంటి పరిశుద్ధమైనటువంటి భ్రమలు లేనటువంటి చిత్తం భగవద్భక్తులది, నీ మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళది. తమోగుహాయాం న ఆవిశత్. మామూలు మనుషుల యొక్క మనసుల్లాగా తమస్సు లేదా అజ్ఞానం అనేటువంటి గుహలోకి ఈ చిత్తం, భగవద్భక్తుల యొక్క చిత్తం చేరిపోదు. లేదా అజ్ఞానం అనేటువంటి చీకటి గుహలోకి చేరిపోయి కలిసిపోదు, ఆ అజ్ఞానంతోనే కలిసిపోదు. తమోగుహాయాంచ నావిశత్, కలవదది. అజ్ఞానాన్ని దూరంగా ఉంచుతుంది, వెలుగులోకి వెళ్ళాలి, వెలుగు వైపుగా చూడాలి అనేటువంటి తీరులోనే నడుచుకుంటుంది. తమోగుహాయాంచ విశుద్ధమావిశత్. దానికి యద్భక్తియోగానుగృహీతం, నీ మీద ఉండేటువంటి భక్తి అనేటువంటి యోగంతో అనుగృహీతం, అనుగ్రహాన్ని పొంది ఉంటుంది. నీ మీద భక్తిని బాగా అలవాటు చేసుకుని నీ యొక్క అనుగ్రహాన్ని పొంది వెలుగువైపు చూడటాన్ని, భ్రమలను తొలగించుకోవటాన్ని, పరిశుద్ధంగా ఉండటాన్ని అలవాటు చేసుకుని ఉంటుంది ఆ భగవద్భక్తుల యొక్క మనస్సు. అలాంటి మనస్సు కలిగినటువంటి అంజసా విశుద్ధం, అసలు అన్ని రకాలుగాను పరిశుద్ధమైనటువంటి మనస్సును కలిగిన వాళ్ళతో ఒకవేళ సంబంధం ఉంటే, ముని అలాంటి వాళ్ళతో సంబంధాన్ని కలిగి వాళ్ళు ఉపదేశం చేయగా మననం అనేది చేసుకున్నట్లయితే ముని విచష్టే, నీ రూపాన్ని చూడగలుగుతాడు. నన్ను తత్ర తే గతిం, నీ యొక్క తత్వాన్ని తత్ర వాళ్లతో సంబంధం కలిగి వాళ్ళ ద్వారా భక్తి అబ్బి వాళ్ళలాగానే మనస్సు పరిశుద్ధమై వాళ్ళలాగానే బాహ్యార్థాల మీద భ్రమలన్నీ తొలగిపోయి వాళ్ళలాగానే వెలుగు వైపు ప్రయాణం అనేదాన్ని ప్రారంభిస్తే తత్ర ఆ సమయంలో నీ తత్వం అనేది తెలుస్తుంది. లేకపోతే నీ తత్వం అనేది తెలిసేందుకు అవకాశం ఉండదు. కాబట్టి తత్వం తెలియాలి అంటే మనస్సు శుద్ధపడాలి, మనసులోని భ్రమలు, రకరకాల భ్రమలు అవన్నీ పోవాలి, మనస్సు విషయాల చుట్టూ తిరగటం అనేటువంటి భ్రమలు కూడా తొలగిపోవాలి. వాటితో పాటుగా ఆ విషయాల మీద ఉండేటువంటి భ్రమలు తొలగిన మనస్సు కలిగిన సద్భక్తులతో కలవటం అనేది కూడా జరగాలి. జరిగినప్పుడే ఇవన్నీ సాధ్యపడతాయి. అందువల్ల వాళ్ళతో సంగమాన్ని, వాళ్ళతో సద్భక్తులతో నాకు సంగమాన్ని ప్రసాదించు అని ప్రార్థించాలి. సద్భక్తులతో సంగమాన్ని కోరుకోవాలి అని పరమేశ్వరుడు ఉపదేశం చేస్తున్నాడు. నయస్య చిత్తం బహిరర్థ విభ్రమం తమోగుహాయాంచ విశుద్ధమావిశత్ యద్భక్తియోగానుగృహీతమంజసా మునిర్విచష్టే నను తత్ర తే గతిం అనే ఈ శ్లోకంలో. ఇంత ఇందాకడి నుంచి తత్వం 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 అంటున్నారు. రూపం అని విడిగా చూపించారు, తే గతిం నీ తత్వం నీ తత్వం అని తత్వాన్ని విడిగా చెప్తున్నారు. రూపాన్నైతే ఇలా ఉంటుంది అని తేల్చి చూపించారు. తత్వం అనే దాన్ని ఎలా పట్టుకోవాలి, రూపం కంటే వేరుగా ఉన్నటువంటి తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ప్రశ్న వేస్తే దానికి పరమేశ్వరుడే సమాధానం చెప్తున్నాడు. యత్రేదం వ్యజ్యతే విశ్వం విశ్వస్మిన్ అవభాతి యత్ తత్వం బ్రహ్మ పరంజ్యోతి ఆకాశమివ విస్తృతం అని ఆ తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. మొదలు పదాలకు అర్థాలు చూసుకుంటే యత్రేదం వ్యజ్యతే విశ్వం, ఆ పరమాత్మతత్వంలోనే విశ్వం ఈ సమస్తము కూడా వ్యజ్యతే చక్కగా కనిపిస్తోంది. యత్రేదం వ్యజ్యతే విశ్వం, ఆ పరమాత్మతత్వం విశ్వస్మిన్ అవభాతి యత్, మొత్తం అన్నిట్లోనూ
ఆ పరమాత్మతత్వమే కనిపిస్తూ ఉంది. విశ్వస్మిన్ అవభాతి యత్. అలాంటి తత్వం, ఆ తత్వానికే బ్రహ్మ అని పేరు, ఆ తత్వానికే పరం జ్యోతి అని పేరు, పరం బ్రహ్మ పరం జ్యోతి అని పేరు. ఆ తత్వం ఆకాశంలాగా విస్తృతం, ఆకాశం ఇవ విస్తృతం, ఆకాశంలాగా విస్తృతంగా అన్నిట్లోనూ పరుచుకుని ఉంది అని అర్థం చెప్పుకోవచ్చు. పదాల తాలూకు అర్థాలు ఇవి. దీంట్లో తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే పరమేశ్వరుడు ముందుగా అంటున్నాడు, రూపాన్ని తేల్చి చూపించినట్లుగా నల్లగా ఉంటుంది, 4 చేతులుంటాయి, ముఖం అందంగా ఉంటుంది, చెవులు ముక్కులు అన్నీ సమంగా ఉంటాయి అని చూపించినట్లుగా తత్వాన్ని అర్థం చేసుకోలేరు. తత్వాన్ని అర్థం చేసుకోలేరు కాబట్టే ఆ తత్వానికి ఎక్కటానికి వీలుగా రూపాన్ని ప్రదర్శించి ఆ రూపాన్ని పట్టుకుని తత్వాన్ని అందుకునే దిశగా ప్రయత్నం చేసుకోమని చెప్తున్నాము. తత్వాన్ని అలా చూపించలేము. తత్వాన్ని ఇంకో కోణంలోంచి ఇంకో రకంగా చూపించాలి. తత్వాన్ని ఎలా చూపించాలి అంటే యత్రేదం యజ్గతే విశ్వం. విశ్వం, ఈ సృష్టిలో ప్రతి పదార్థము తెలుస్తోంది కదా, ప్రతి పదార్థము కనిపిస్తోంది కదా, తెలుస్తోంది లేదా వ్యవహారానికి యోగ్యంగా ఉంది, ఏదో విధంగా మనకు దానికి ఒక సంబంధం ఏర్పడింది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటే దానికి సమాధానంగా వచ్చేటువంటి జ్యోతి, వెలుగే ఆ పరమాత్మతత్వం అని తెలుస్తుంది. పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే అంతా కనిపిస్తోంది. రాత్రి పడుకున్నప్పుడు కళ్ళు మూసుకున్నా కనిపించలేదు, కళ్ళు తెరిచినా కనిపించలేదు. రాత్రి ఎందుకు కనిపించలేదు, పొద్దున అయ్యేసరికి ఎందుకు కనిపించింది అనే ప్రశ్న పిల్లవాడు వేసుకున్నాడు అని అనుకుందాము. వేసుకుంటే ఏం సమాధానం చెప్పుకోవాలి అంటే, రాత్రి మొత్తం చీకటిగానే ఉంది, ఆ చీకటిలో వస్తువులన్నీ కలిసిపోయినాయి, ఉన్నాయో లేవో తెలియదు. కానీ పగలయ్యేసరికి, పొద్దున్న అయ్యేసరికి సూర్యుడి యొక్క వెలుతురు ప్రతి వస్తువు మీద పడుతోంది. సూర్యుడి యొక్క వెలుగు ద్వారా, ఆ వస్తువుల మీద పడుతున్నటువంటి వెలుగుల ద్వారా వస్తువు ఉంది అని కనిపెట్టాము. సో మనం చూడటానికి వీలుగా మనకు ఉపకరించింది ఎవరు అంటే సూర్యుడు, వెలుగు ఉంటే వస్తువు కనిపిస్తుంది అని నిర్ణయిస్తున్నాం కదా. మరి ఆ సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడు, ఆ సూర్యుడి యొక్క వెలుగు మనకి ఎలా కనిపిస్తోంది అని ప్రశ్న వేసుకోవాలి కదా. వేసుకుంటే సూర్యుడి యొక్క వెలుగు కూడా కనిపించటానికి వీలుగా లోపల ఒక జ్ఞాన ప్రకాశం అనేది ఉండి తీరాలి. ఆ జ్ఞాన ప్రకాశం అనేది ఉంటేనే సూర్యుడు కనిపిస్తాడు. సింపుల్గా చెప్పుకోవాలి అంటే, బారెడు పొద్దెక్కిన తర్వాత అయినా సరే కళ్ళు తెరిస్తేనే సూర్యుడు కనిపిస్తాడు. కళ్ళు తెరవకుండా పడుకుని ఉంటే, కళ్ళు మూసుకుని ఉంటే సూర్యుడు కూడా కనిపించడు. అంటే చూస్తే సూర్యుడు కనిపిస్తాడు, చూస్తే వెలుగు కనిపిస్తోంది. ఆ వెలుగుతో సహా, సూర్యుడి వెలుగుతో సహా ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వస్తువు తెలియటానికి వీలుగా లోపల ఒక జ్ఞానప్రకాశం అనేది ఉంది. ఆ జ్ఞాన ప్రకాశమే పరమాత్మ యొక్క తత్వం అని తెలుసుకోమని చెప్తున్నాడు. యత్ర ఇదం వియజ్యతే విశ్వం. ఇంతే తెలుసుకుంటే సరిపోదు, విశ్వస్మిన్ అవభాతి యత్ అని కూడా తెలుసుకోమంటున్నాడు. బంగారం కొనటానికి బంగారు షాప్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాడు రకరకాల ఆభరణాలను ముందు పెట్టాడు. ముందు పెడితే వాటిని చూస్తూ ఉన్నారు. ఎవరైనా సరే మేము బంగారం కొనటానికి వచ్చాం కానీ ఈ నగలు నట్రా కొనటానికి రాలేదు అని అనుకుంటున్నారా? బంగారం కొనటానికి మేమొస్తే, బంగారం ఇన్ని గ్రాములు కొందాము అనుకుని మేమొస్తే వీడెందుకు నగలు పెడుతున్నాడు అని అనుకుంటున్నారా? అంటే అనుకోవట్లేదు కదా. ఎందుకు అనుకోవటం లేదు అంటే వాళ్ళు నగని చూడటం లేదు, నగలో దాగి ఉన్నటువంటి బంగారాన్ని చూస్తున్నారు. నగలో బంగారం ఎందుకు దాగి ఉంది అంటే ఆ బంగారం అనేది నగలకు కారణం కాబట్టి, బంగారంతో చేసిన నగలకి బంగారం కారణం కాబట్టి.
బంగారం కారణం కాబట్టి నగలలో బంగారం దాగి ఉంది. బంగారం ఉన్నంతసేపే నగ కింద ఉంది. బంగారాన్ని తీస్తే నగ లేదు, నగకు విలువ లేదు. ఎన్ని ఆర్నమెంట్స్ అయినా సరే బంగారాన్ని తీసేస్తే విలువలేనివైపోతాయి. కొన్ని అయితే అసలు బంగారం తీస్తే ఉనికిని కూడా కోల్పోతాయి. అంటే మనకు కనిపించేది నగగా కనిపిస్తున్నా అసలు వాస్తవానికి అక్కడ ఉన్నది ఆ నగ తాలూకు కారణం మాత్రమే ఉంది. కారణాన్ని తీసేస్తే ఆ నగ అనేది ఉనికిని కోల్పోతుంది. అలాగే ఈ సృష్టి మొత్తాన్ని చూస్తున్నటువంటి ఏ జీవుడికైనా సరే ఈ ఆలోచన రావాలి. ఏమని రావాలి? ఈ విశ్వం కనిపిస్తోంది కదా, నగలాగా ఆభరణంలాగా ఈ విశ్వం కనిపిస్తోంది కదా, ఎలా కనిపిస్తోంది? ఈ విశ్వానికి, ఈ సృష్టికి, ఈ వస్తువులకి ఉనికి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నగకి ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది? బంగారం నుంచి వచ్చింది. ఈ విశ్వం మొత్తానికి, ఈ సృష్టి మొత్తానికి ఉనికి అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆలోచన రావాలి. ఆలోచన వస్తే ఈ విశ్వం మొత్తానికి కారణమైనటువంటి ఒక మూల పదార్థం ఒకటి ఉంది. ఆ మూల పదార్థం ద్వారా ఈ విశ్వ సృష్టి జరిగింది. ఆ మూల పదార్థమే విశ్వంలోని వేరు వేరు రూపాలలో కనిపిస్తోంది. విశ్వస్మిన్ అవభాతి. నిజానికి నగ కనిపించడం లేదు, బంగారమే కనిపిస్తోంది. చూసేవాడే నగ అని అనుకుంటున్నాడు అంతేను. కనిపించేది బంగారమే. అలాగే ఈ విశ్వం మొత్తం మీద కనిపించేది ఆ పరమాత్మ యొక్క ఉనికే. విశ్వస్మిన్ అవభాతి యత్. ఆ పరమాత్మ అనేటువంటి కారణాన్ని తీసేస్తే ఈ విశ్వానికి, ఈ సృష్టికి ఉనికి అనేది లేనే లేదు. విశ్వస్మిన్ మొత్తం మీద ఆ పరమాత్మే కనిపిస్తోంది. పరమాత్మే వేరుగా కనిపిస్తోంది అనేది చూసేవాడి తప్పు. కానీ పరమాత్మే కనిపిస్తోంది అనేది నిజమైనటువంటి విషయం. అలాంటి తత్వం, దాన్నే పరంబ్రహ్మ అని, పరంజ్యోతి అని అంటారు. ఈ తత్వమే ఆకాశంలాగా విస్తృతంగా ఉంది. ఆకాశం ప్రతి చోట ఉంది, కానీ ఆకాశం అనేది కంటికి కనిపించడం లేదు. ఆకాశం లేనిదే ఏ పదార్థము లేదు, కానీ ఆకాశం యొక్క తీరు ఎవరికీ వంట పట్టడం లేదు. రకరకాలుగా దాన్ని చెప్పుకోవటమే తప్ప దాని యొక్క అసలు తత్వం ఏంటి అని ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు. అలాగే ఈ పరమాత్మతత్వం యొక్క అసలు తీరును మామూలు మాటలతో ఎవరూ కనిపెట్టలేరు. ఈ విధంగానైతే ఆ పరమాత్మను అందుకోగలరు. ఎలా అందుకోగలరు? ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి విషయం కనిపించటానికి, ప్రతి వస్తువు కనిపించటానికి ఆ ఆత్మప్రకాశమే అవసరము. ఈ సృష్టిలో, ఈ విశ్వంలో ఉండేటువంటి ప్రతి వస్తువు యొక్క ఉనికి ఆ ఆత్మతత్వం ద్వారానే కలుగుతోంది. లేకపోతే ఏ వస్తువు ఉన్నది అని చెప్పుకోలేము అనే తీరులో ఆ తత్వాన్ని చెప్పుకోవచ్చు అని పరమేశ్వరుడు అంటున్నాడు. యత్రేదం యజ్గతే విశ్వం విశ్వస్మిన్ అవభాతి యత్ తత్వం బ్రహ్మ పరంజ్యోతి ఆకాశమివ విస్తృతం అనే ఈ శ్లోకంలో. అయితే ఆ పరమాత్మ ఈ విశ్వానికి, ఈ సృష్టి మొత్తానికి కారణమైతే విశ్వంతో కలగలిసి ఉండాలి కదా. విశ్వంలో ఉండేటువంటి ప్రతి మార్పులకి ఆ పరమాత్మే జవాబుదారీగా ఉండాలి కదా అనే ప్రశ్న వస్తే, అలా కాదు. ఈ పరమాత్మ విశ్వంగా మారటానికి, విశ్వంగా కనిపించటానికి మధ్య, విశ్వానికి పరమాత్మకి మధ్య ఒకటి ఉంది. దాని ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని పై శ్లోకంలో అంటున్నాడు. యో మాయయేదం పురురూపయా సృజత్ బిభర్తి భూయ క్షపయత్యవిక్రియ యద్భేద బుద్ధి సదివాత్మదుస్థయ తమాత్మతంత్రం భగవన్ ప్రతీమహి అని. విశ్వానికి పరమాత్మకి మధ్య మాయా అనేటువంటి ఒకటి ఉంది. యహ, ఈ పరమాత్మ మాయయ, తన మాయాశక్తితో, తన అధీనంలో ఉన్న మాయాశక్తితో పురురూపయ, రకరకాల రూపాలను ధరించగలిగినటువంటి ఆ మాయాశక్తితో
ఇదం సర్వం అసృజత్, ఈ సృష్టిని చేశాడు. మళ్ళీ బిభర్తి అదే మాయను సాధనంగా చేసుకుని ఈ విశ్వాన్ని పరిపాలన కూడా చేస్తూ ఉంటాడు. బిభర్తి భూయ క్షపయతి, మళ్ళీ మళ్ళీ కూడా అదే మాయాశక్తితో ఈ సంసారాన్ని, ఈ సృష్టిని మొత్తాన్ని తనలోకే కలిపేసుకుంటూ ఉంటాడు. క్షపయతి, వినాశాన్ని కూడా చేస్తూ ఉంటాడు. కానీ ఇవన్నీ మాయతో జరుగుతున్నాయి కాబట్టి, మాయ ద్వారానే ఇవన్నీ సాధ్యపడుతున్నాయి కాబట్టి పరమాత్మలో ఏ మార్పు ఉండదు. అవిక్రియ, మార్పు లేకుండానే, మార్పుని తాను పొందకుండానే ఇవన్నీ చేస్తున్నాడు. ఇంద్రజాలం ప్రదర్శించేటువంటి వాడు ఇంద్రజాలాలను ఎన్నిటినో ప్రదర్శిస్తాడు. తానే తాడు పట్టుకుని పైకెక్కినట్లుగాను, తనను తాను కత్తితో ముక్కలు ముక్కల కింద నరికేసుకున్నట్లుగాను, ముక్కలు కింద పడ్డట్లుగాను, మళ్ళీ ముక్కలన్నీ కలిసినట్లుగాను, కలిసినవన్నీ మాయమైపోయినట్లుగాను రకరకాలుగా చూపించుకుంటాడు. చూపించినంత మాత్రాన ఆ ఇంద్రజాలంతో తనను చూపించుకున్నటువంటి మాయావి ఉన్నాడు కదా, ఆ మాయావిలో ఏ మార్పు ఉండదు. ఆ మాయావి అలాగే ఉంటాడు, కేవలం మాయతో అలా చూపిస్తూ ఉంటాడు. అలాగే ఈ పరమాత్మ మాయావి లాంటి పరమాత్మ, మాయావి లాంటి ఏమింది, మాయనంతు మహేశ్వరం అనే శ్వేతాశ్వతరోపనిషద్ వాక్యం తీసుకుంటే మాయావే అయినటువంటి ఈ పరమాత్మ తన మాయాశక్తితో ఈ విశ్వం పుట్టినటువంటి ఈ విశ్వం నడుస్తున్నట్లు, ఈ విశ్వం ఎప్పటికో ఒకప్పటికి మళ్ళీ ప్రళయంతో అంతమైపోతున్నట్లు ఈ 3 రకాలుగాను చూపిస్తున్నాడు. ఆయనలో ఏ మార్పు లేదు. ఈ విశ్వం ద్వారా ఆయనలో చిన్నపాటి మార్పు కూడా కలగదు. యో మాయయేదం పురురూపయా సృజత్ బిభర్తి భూయ క్షపయతి అవిక్రియ. ఇంతేకాదండోయ్, యద్భేదబుద్ధి సదివ, ఆ మాయ ద్వారానే భేదం వేరువేరుగా కనిపించటం అనేది కూడా కలుగుతుంది. ఆ మాయ ద్వారానే భేద బుద్ధి అనేది ఏర్పడుతుంది. ఆ భేద బుద్ధి ఎంత బాగా ఏర్పడుతుంది అంటే సదివ, ఇదేమీ ఇందులో తేడా లేనే లేదు అన్నట్లే ఏర్పడుతుంది. ఆశ్చర్యం, చిన్న చిన్న ఉదాహరణల్లో కూడా ఇంతే ఉంది. బంగారంతో ఒక చోట గాజు చేశారు, ఒక చోటేమో నెక్లెస్ చేశారు, ఒక చోట ఉంగరం చేశారు. 3 గుండ్రంగానే ఉన్నాయి. గాజు గుండ్రంగానే ఉంది, ఉంగరము గుండ్రంగానే ఉంది, నెక్లెస్ గుండ్రంగానే ఉంది. 3 గుండ్రంగా ఉన్నా సరే ఈ 3 వేరువేరు అని అనుకుంటున్నారు. గుండ్రంగా ఉన్నవి 3 అయితే 3 ఎలా వేరైనాయి? 3 బంగారంవే అయితే ఎలా వేరైనాయి అంటే ఏం చెప్పాలి? అందులో ఏదో చిన్న చిన్న కారణాలు చెప్పి ఒక చోట బంగారం ఎక్కువగా ఉంది, ఒక చోట తక్కువగా ఉంది, ఒక చోట సాగదీశారు, ఒక చోట ఏమో కొంచెం గట్టిగా పెట్టారు అనే చిన్న తేడాలు చెప్పాలి కదా. అలాగే ఈ మాయ కూడా రకరకాల వస్తువుల రూపంలో తానే అమరి, ఆ అమరినటువంటి వస్తువులలో ఒక చోట సత్వగుణం, తనలో ఉండేటువంటి సత్వగుణాన్ని ఎక్కువ చూపించి, ఒక చోట తమో గుణాన్ని ఎక్కువ చూపించి, ఇంకో చోట రజోగుణాన్ని ఎక్కువ చూపించి ఆ వస్తువులకు భేదాన్ని తీసుకొచ్చి పెడుతోంది. ఆ భేదం ఉంది, ఖచ్చితంగా ఉంది అన్నట్లుగా చెప్తోంది. భేదాన్ని చెప్పటం అనేది ఎంతవరకు చెప్తోంది అంటే, ఇందులో ఈ భేదంలో ఏ సందేహము లేదు, భేదం లేదు అని చెప్తే అది తప్పు అనేంత స్థాయిలో అనుకునేటట్లుగా చెప్తోంది. ఆ మాయ ఈ భేద బుద్ధిని ఏర్పరిచింది కాబట్టి, ఆ భేదం మీదే మనస్సు పోతోంది కాబట్టి, విశ్వంలో ఉండేటువంటి ఈ భేదాలను లెక్క పెట్టుకోవటంలోనూ ఎంచుకోవటంలోనూ తలమునకలైనటువంటి వాళ్ళకి ఆ భేదాలకు అతీతంగా ఉండేటువంటి కారణ స్వరూపం అనేది అగుపించటం లేదు, కనిపించటం లేదు. కనిపించలేకపోవటం అనేది ఈ మాయ యొక్క బాధ్యత అని మాత్రం చెప్పాలి. యద్భేదబుద్ధి సదివ. నిజానికి ఆత్మదుస్థయ, ఈ మాయ అనేది అసలు ఆత్మస్వరూపంలో ఉండటానికి వీలే లేదు. మాయ అనేది చీకటైతే, ఆత్మస్వరూపం అనేది వెలుగైతే, ఈ చీకటి ఈ వెలుగు మీదకి ఎలా వచ్చింది అని అడిగితే సమాధానమే లేదు. ఆత్మని దుస్థయ,
ఆత్మస్వరూపంలో ఈ మాయ అనేది కుదరనే కుదరదు. అలాంటి మాయ ఇంత పని చేసింది, సృష్టి మొత్తాన్ని చేసింది, సృష్టిలో భేదాలను తెచ్చింది, ఆ భేదాల మీద దృష్టి మరల్చింది, అదేదో సత్యం అనిపించేటట్లు చేసింది, సత్యం అనిపించేటట్లు చేసి ఎంతసేపటికి ఆ విశ్వంలో ఉండేటువంటి మూల కారణం పరమాత్మను అందకుండా చేస్తోంది. కానీ ఈ మాయకు అందకుండా ఉండేటువంటి వాడు, మాయతో సంబంధం లేనటువంటి వాడు ఆయన పరమాత్మ. ఆయన మాయతో సంబంధం లేకుండా ఆత్మతంత్రం, స్వతంత్రంగా ఉన్నాడు. ఈ జీవుడేమో మాయా పరతంత్రుడిగా మారిపోయాడు. మాయ ఏం చెప్తే అది వినటము, మాయ ఏం చూపిస్తే దాన్ని నిజం అనుకోవటము, మాయ ఏం భేదాన్ని చూపిస్తే అది నిజమని వాదించటం అనేది జీవుడికి అలవాటైపోయింది. కానీ ఆయన మాత్రం ఆత్మతంత్రం, స్వతంత్రంగా మాయతో సంబంధం లేకుండా తన జ్ఞానస్వరూపాన్ని నిలబెట్టుకుని ఉన్నాడు. అలాంటి పరమాత్మను భగవన్ ప్రతీమహి, నిన్నే మేము తెలుసుకుంటున్నాము, నిన్నే మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అని అనుకోవాలి. పరమాత్మను తెలుసుకోవటం అనేది చాలా కష్టం అనేది ఇంతటితో అర్థమైపోయింది. పరమాత్మకి మనకి ఈ విశ్వానికి మధ్య మాయ పనిచేస్తోంది. ఈ మాయే ఈ విశ్వాన్ని సృష్టి చేస్తోంది, ఇందులో భేదాలను సృష్టి చేస్తోంది, దృష్టి దాని వైపు మరలుస్తోంది. కాబట్టి మాయ పని చేస్తున్నంతకాలం ఆ పరమాత్మతత్వాన్ని చెప్పినా విని అర్థం చేసుకోవటం కష్టం. కాబట్టే ఆ తత్వాన్ని గురించి ఎక్కువ చెప్పకుండా పరమాత్మ యొక్క రూపాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి మాయామయమైన రూపాన్ని ప్రదర్శించి దాని మీద ఏకాగ్రతను పెంచుకుని మనస్సును శుద్ధం చేసుకుని దాని ద్వారా తత్వాన్ని అర్థం చేసుకోండి అని చెప్తున్నాము అని పరమేశ్వరుడు ఈ శ్లోకం చెప్తున్నాడు. యో మాయయేదం పురురూపయాసృజత్ బిభర్తి భూయ క్షపయత్యవిక్రియ యద్భేద బుద్ధి సదివాత్మదుస్థయ తమ ఆత్మతంత్రం భగవన్ ప్రతీమహి అని. స్వతంత్రమైనటువంటి మాయతో సంబంధం లేనటువంటి నిన్ను తెలుసుకోవాలి అంటే చాలా కష్టం. కాబట్టే డైరెక్ట్గా తత్వాన్ని తెలుసుకోమని ఉపదేశం చేయటం లేదు, రూపాన్ని పట్టుకోమని చెప్తున్నాము అని పై శ్లోకంలో కూడా అంటున్నాడు. క్రియాకలాపైరిదమేవ యోగినః శ్రద్ధాన్వితా సాధు యజంతి సిద్ధయే భూతేంద్రియాంతః కర్ణోపలక్షితం వేదేచ తంత్రేచ తఏవ కోవిదాః అని. క్రియాకలాపై ఆయా వేద విహితమైనటువంటి కర్మలతోనూ, క్రియాకలాపై యోగ సాధనలలో ఉండేటువంటి రకరకాల క్రియలతోనూ ఇదమేవ ఈ స్వరూపాన్నే, అసలు తత్వాన్నే యోగినః, కర్మయోగం ఉన్నటువంటి వాళ్ళు, యోగాభ్యాసంలో ఉన్నటువంటి వాళ్ళు, శ్రద్ధాన్వితాః చాలా శ్రద్ధగా, సాధు యజంతి చాలా చక్కగా పూజించుకుంటున్నారు, చాలా చక్కగా భావన చేస్తున్నారు. కర్మయోగంలో ఉన్నవాళ్ళు, కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఆయన్ని పూజించుకుంటున్నారు. యోగ మార్గంలో ఉన్నవాళ్ళు ఆ రూపాన్ని ధ్యానించుకోవాలి అని ప్రయత్నం చేసుకుంటున్నారు. సిద్ధయే, ఇద్దరూ సిద్ధి కోసమే ప్రయత్నం చేస్తున్నారు. కర్మ మార్గము అదే సిద్ధినిస్తుంది, యోగ మార్గము అదే సిద్ధిని ప్రదర్శిస్తుంది. కానీ వీళ్ళిద్దరూ డైరెక్ట్గా తత్వాన్ని పట్టుకోవటం అనేది అయ్యే పని కాదు. ఇద్దరికీ తత్వం అనేది పట్టు చిక్కదు. వీళ్ళిద్దరికీ కూడా భూతేంద్రియాంతఃకరణోపలక్షితం తత్వమే తెలుస్తుంది. మనం చెప్పుకున్నటువంటి రూపం లాంటి రూపం, లేదా పంచభూతాలతోనూ ఇంద్రియాలతోనూ అంతఃకరణలతోనూ, అంతఃకరణం లోపల మనస్సు లాంటి వాటితోనూ ఉపలక్షితం కూడి ఉన్నటువంటి రూపమే, సవిశేషమైనటువంటి రూపమే వాళ్ళకి పట్టు చిక్కుతుంది, యోగులకు కానీ కర్మ మార్గంలో ఉన్నవారికి కానీ. అందువల్ల వేదేచ్ఛ, వేద మార్గంలోనూ, తంత్రేచ్ఛ ఆయా యోగ మార్గాలను బోధించేటువంటి శాస్త్ర మార్గంలోనూ తఏవ కోవిదాః వాళ్ళే నిజమైనటువంటి పండితులు అని చెప్పుకుంటున్నాము. పరమాత్మ యొక్క తత్వం వేద మార్గంలో ఉన్నటువంటి కర్మలను చేసుకునే వారికి కూడా పూర్తిగా వెంటనే పట్టు చిక్కదు, చాలా దూరంలోనే ఉంటుంది.
వాళ్ళు కూడా పరమాత్మ యొక్క ఒక సవిశేషమైన రూపాన్నే పట్టుకోవాలి. తంత్రే రకరకాల యోగ మార్గాలను చెప్పేటువంటి తంత్రంలోనూ లేదా ఇంకా ఉపాసనా మార్గాలను చెప్పేటువంటి తంత్రంలోనూ ఆ పరమాత్మ యొక్క నిర్గుణ రూపం అనేది పట్టు చిక్కనే చిక్కదు. వాళ్ళు కూడా భూతేంద్రియాంతఃకరణోపలక్షితం అనే తీరులోనే ఆ పరమాత్మను పట్టుకోవాలి. ఆ పరమాత్మ యొక్క సవిశేషమైన రూపాన్ని ఒకదాన్ని పట్టుకుని దాని ద్వారా నిర్విశేషమైన రూపాన్ని అందుకునేందుకు సాధించుకునేందుకు ప్రయత్నం చేసుకోవాలి. అందువల్ల ఈ తత్వాన్ని గురించి ఎక్కువ చెప్పకుండా రూపాన్ని గురించే, పట్టుకోవలసినటువంటి విధానాన్ని గురించే, రూపంతో పాటు తత్వాన్ని కూడా అందుకునేందుకు వీలుగా మనస్సును శుద్ధి చేసుకునే విధానాలను గురించే చెప్తున్నాము. చెప్పి ఇలాంటి మార్గంలో ఉన్న వాళ్ళనే వీళ్ళే పండితులు, వీళ్ళే శ్రేష్ఠులు అని వాళ్ళని ప్రశంసించి ప్రోత్సహిస్తున్నాము అని పరమేశ్వరుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. క్రియాకలాపై ఇదమేవ యోగినః శ్రద్ధాన్వితాః సాధు యజంతి సిద్ధయే భూతేంద్రియాంతఃకరణోపలక్షితం వేదే చ తంత్రే చ తఏవ కోవిదాః అని. అందువల్ల పరమాత్మ రూపం, పరమాత్మ తత్వం అనేవి రెండు మెట్లుగా పెట్టుకుని రూపం నుంచి తత్వానికి వెళ్ళేందుకు దారి చూసుకోవాలి. రూపాన్ని ప్రార్థించినా తత్వాన్ని ప్రార్థించినా ఒకటే అని అర్థం చేసుకోవచ్చు అనే అభిప్రాయంతో త్వమేక ఆద్య పురుష సుప్తశక్తి తయా రజస్సత్వతమో విభిద్యతే మహానహం ఖం మరుదగ్నివార్ధరా సురర్షయో భూతగణా ఇదం యతః అని అనుకోమని చెప్తున్నాడు. ఓ పరమాత్మ, త్వం ఏకః ఆద్యః, నువ్వు ఏకః ఒక్కడివే, నీకు రెండవ పదార్థం అనేది లేనే లేదు. నువ్వు ఒక్కడివే ఉన్నావు, ఇంతకుముందు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, భవిష్యత్తులో కూడా ఉండబోతావు. త్వం ఏకః, ఒక్కడివే. ఆద్యః, నువ్వు ఒక్కడివే కాబట్టి ఈ సృష్టి అనేది మాకు కనిపించటానికి ముందు ఉన్నవాడివి కూడా నువ్వే. సృష్టి అనేది మధ్యలో మాయతో వచ్చింది కదా, ఆ మాయతో వచ్చిన సృష్టికి ముందు ఉన్నవాడివి కూడా ఆద్యః నువ్వే. త్వం ఏకః ఆద్యః. నిజానికి పురుషః, మా శరీరంలో ఉన్నది కూడా నువ్వే పురుషః. లేదా ఆద్యః పురుషః, బ్రహ్మగారి కంటే కూడా ముందున్నటువంటి పురుషుడివి నువ్వు, పద్మనాభ రూపంలో ఉన్నవాడివి నువ్వు. సుప్తశక్తి, నువ్వు ఆద్య పురుషగా ఉన్నప్పుడు, సృష్టికి ముందు ఉన్నప్పుడు నీలో ఉండేటువంటి ఈ మాయాశక్తి సుప్తావస్థలో ఉంది, పని చేయని దశలో ఉంది. సుప్తశక్తి. ఈ సుప్తశక్తిని ఎప్పుడైతే నువ్వు ప్రేరేపించావో, నీ కాలశక్తితో ప్రేరేపించావో, అప్పుడు తయా ఆ సుప్తశక్తి రజసత్వతమో విభిద్యతే, తనలో ఉండేటువంటి మూడు గుణాలను విడివిడి చేసుకుంటుంది, భేదాన్ని తనతో ప్రారంభించుకుంటుంది. రజః సత్వం తమః అని మొదలు తనను తాను విభాగం చేసుకుంటుంది. తయా రజసత్వతమః విభిద్యతే. ఇలా రజసత్వతమస్సు అనేటువంటి భేదం చేసిన తర్వాత ఈ మాయాశక్తి ఏం చేస్తోంది? మహాన్ అహం, మహత్తత్వాన్ని, అహంకారతత్వాన్ని సృష్టి చేస్తోంది. సృష్టి చేసిన తర్వాత ఖం మరుత్ అగ్ని వార్ ధరాహ అనేటువంటి పంచభూతాలను సృష్టి చేస్తోంది. ఖం ఆకాశం, మరుత్ వాయువు, అగ్ని తేజస్సు, వార్ అంటే జలము, ధర పృథివీ భూమి అనేటువంటి పంచభూతాలను సృష్టి చేస్తోంది. పంచభూతాలను సృష్టి చేయడంతో ఆగటం లేదు. ఈ భేదం దానికి చాలలేదు. తనలో ఉండేటువంటి మూడు భేదాలు చాలలేదు. తాను చేసినటువంటి మహత్తత్వం, అహంకారతత్వం అనే రెండు భేదాలు చాలలేదు. దాన్ని పెంచి చేసినటువంటి 5 భేదాలు చాలలేదు. చాలక ఈ పంచభూతాలను మేళవించి రకరకాల శరీరాలను సృష్టి చేస్తోంది. సృష్టి చేసి కొంతమందికి దేవతల శరీరాలు అని పేరు పెడుతోంది. సురాహ దేవతలు అని పేరు పెడుతోంది. కొంతమందికి ఋషయ ఋషులు అని పేరు పెడుతోంది. కొంతమందికి భూతగణాః పిశాచాలు అని పేరు పెడుతోంది. ఇదం
పోనీ మనిషి శరీరాన్ని తీసుకుంటే దాన్ని అదే తయారు చేస్తోంది. ఇదం మనకు కనిపించేటువంటి రకరకాల శరీరాలు, రకరకాల భేదాలు, వీటన్నిటినీ తయారు చేసి పరిచేసేస్తోంది. ఇవన్నీ కూడా యతః ఆ మాయాశక్తి ద్వారానే ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి నీలో, నీ తత్వంలో భేదం లేదు, నువ్వు ఒక్కడివే, అది నీ తత్వానికి చెందినటువంటి అంశం. కానీ నీ మాయాశక్తితో ఉండేటువంటి, నీ మాయాశక్తితో వచ్చినటువంటి ఈ విశ్వంలో రకరకాల భేదాలన్నీ పరుచుకుని ఉన్నాయి. రకరకాల భేదాలను చూడటంలో నిమగ్నమైనటువంటి మా మనస్సుకి, ఈ భేదాలను చూడటం అలవాటు చేసుకున్నటువంటి మా మనస్సుకి నీ అభిన్న తత్వం అనేది గోచరించదు. కాబట్టి ఈ మాయాతత్వానికి దగ్గరగా ఉండే, మాయకు దగ్గరగా ఉండే, మాయతో చేసినట్లుగా ఉండేటువంటి ఒక రూపాన్ని మేము పట్టుకోవాలి. పట్టుకుని దాని మీద ఏకాగ్రతను సాధించుకోవాలి. ఆ ఏకాగ్రత ద్వారా ఈ భేదస్థితి లేని నీ యొక్క తత్వాన్ని పట్టుకోవాలి అని ఎవరైనా సరే అనుకోవలసిందే అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. త్వమేక ఆద్య పురుష సుప్తశక్తి తయా రజస్సత్వతమో విభిద్యతే మహానహం ఖం మరుదగ్నివార్ధనా సురర్షయో భూతగణా ఇదం యతః అని. అయితే ముందు చెప్పింది కాసేపు మర్చిపోయి యత్రేదం యజ్యతే విశ్వం విశ్వస్మిన్ అవభాతి యత్ తత్వం బ్రహ్మ పరంజ్యోతి ఆకాశమివ విస్తృతం అనే విషయాన్ని కాస్త మర్చిపోయి పరమాత్మ, చూసేటువంటి మనము, మనకు కనబడేటువంటి విశ్వము, వీటి మధ్య ఉన్నది మాయాశక్తి అని మాత్రమే ఉంచుకుని, మాయాశక్తితో విశ్వం మొత్తం తయారయ్యే మాట అయితే మాయ ద్వారానే ఈ విశ్వమంతా ఇలా పరుచుకుని ఉంటే ఈ విశ్వం మాయ అవ్వాలి. కానీ ఈ విశ్వానికి పరమాత్మకి సంబంధం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ విశ్వంలో నా శరీరం కూడా ఉంది, నేను చూసే వస్తువులు ఉన్నాయి, ఈ దేవతలు, సూర్యులు, ఋషులు వీళ్ళందరూ ఉన్నారు, అందరూ విశ్వంలో భాగమే. ఈ విశ్వంలో భాగమైన వాళ్ళందరూ మాయతో గనక వచ్చినట్లయితే పరమాత్మకి వాళ్ళకి సంబంధం ఏముంది అని ఒకసారి చెప్పింది మర్చిపోయి మనం ప్రశ్న అడిగితే దానికి పరమేశ్వరుడు అందమైన సమాధానం చెప్తున్నాడు. సృష్టం స్వశక్త్యా ఇదమనుప్రవిష్ట చతుర్విధం పురమాత్మాంశకేన అథో విదుస్తం పురుషం సంతమంతః భుంక్తే హృషైకై మధు సారఘం యః అని. పరమాత్మకు సంబంధం లేకపోవటం ఏమిటి? ఉంది, ఇంతకుముందు చెప్పినట్లుగానూ ఉంది, ఇంకో రకంగా కూడా ఉంది. ఎలా ఉంది అంటే, సృష్టి అయింది కదా, ఏది స్వశక్తిగా పరమాత్మకు సంబంధించినటువంటి మాయాశక్తితో ఇవన్నీ తయారైనాయి కదా, పదార్థాలు, శరీరాలు ఇవన్నీ తయారైనాయి కదా. ఈ తయారైన వాటిల్లోకి ఇదం అనుప్రవిష్ట, ఆ పరమాత్మ చేరాడు, లోపలికి చేరి ఉన్నాడు. ప్రతి వస్తువులోనూ చేరి ఉన్నాడు. పరమాత్మ కూడా తన యొక్క చైతన్యాంశను ప్రతి వస్తువులోనూ ప్రవేశపెట్టాడు. ప్రతి వస్తువులోనూ ఉన్నప్పటికీ ప్రతి వస్తువులోనూ స్పష్టంగా తెలియకపోవచ్చు, తెలియటం సులభం కాకపోవచ్చు. కానీ చతుర్విధం పురం ఆత్మాంశకేన అనుప్రవిష్ట అనేది సులభంగా తెలుస్తుంది. ఈ సృష్టిలో 4 రకాల శరీరాలున్నాయి. చతుర్విధం పురం, 4 రకాల శరీరాలున్నాయి. ఒకటి జరాయుజం, అంటే మనుషులకి పశువులకి ఉన్నటువంటి శరీరాలు. తల్లి గర్భంలో ఒక రకమైన పొర ఉంటుంది, మాయానో ఏదో అంటారు దాన్ని. ఆ పొరలో పెరిగేటువంటి శరీరాలు జరాయుజాలు. పక్షుల శరీరాలు, ఒక గుడ్డు బయటకు వచ్చి గుడ్డులో పెరిగేటువంటి పక్షుల శరీరాలు అండజాలు. ఇవి కాక స్వేదజాలు, రకరకాల నీళ్లలోంచి పుట్టుకొచ్చేటువంటి శరీరాలు, పురుగు పుట్ర వాటి శరీరాలు. ఉద్భిజ్యం, భూమిని చీల్చుకుని పుట్టేటువంటి చెట్లు మొదలైనటువంటి వాటి శరీరాలు. ఈ 4 శరీరాల్లోనూ, 4 రకాల శరీరాలలోనూ చతుర్విధం పురం అనుప్రవిష్ట, ఆ పరమాత్మ చేరి ఉన్నాడు. మాయాశక్తి సృష్టి చేస్తే ఈ శరీరాలని
ఆ సృష్టి చేసినటువంటి శరీరాల్లోకి ఆయన కూడా చేరాడు. అనుప్రవిష్ట. ఎలా చేరాడు? ఆత్మాంశకేన, తన యొక్క అంశ అయినటువంటి చైతన్య ఆభాసంతో ఆయన చేరాడు. ఆయన యొక్క చైతన్యాభాస ఈ ప్రతి శరీరంలోనూ తెలుస్తూనే ఉంది, స్పష్టంగా తెలుస్తోంది. ప్రతి శరీరము ఏదో తెలుసుకుంటోంది కదా. ప్రతి శరీరంలోనూ ఉండేటువంటి జీవుడు కనీసం నేనున్నాను అనేనా తెలుసుకుంటున్నాడు కదా. ఆ నేనున్నాను అనేటువంటి తెలివి, ఆ ప్రకాశం, ఆ వెలుగు ఈ పరమాత్మ యొక్క అంశం ద్వారా ఏర్పడుతోంది. ఆత్మాంశకైనా. అందువల్ల అథో విదుస్తం పురుషం, అందువల్ల అన్ని శరీరాల్లోకి ప్రవేశించి ఉన్నాడు కాబట్టి ఆయనకే వస్తుతః పురుష అని పేరు. అన్ని శరీరాలలో ఉండేవాడు కాబట్టే ఆయనకి పురుషుడని పేరు. అలా పేరు ఆయనకే రావలసి ఉండగా ఒక్కొక్క శరీరంలో ఉండేవాడు నేను పురుషుణ్ణి అని విడివిడిగా పేర్లు పెట్టుకున్నారు. అథో విదుహు తం పురుషం సంతం అంతః, ఆయనే అన్ని శరీరాలలోనూ లోపల ఉన్నాడు. లోపల ఉండి ఆ శరీరాలను నియంత్రిస్తున్నాడు. ఆయన లోపల ఉన్నాడు. ఆయన యొక్క చైతన్య ఆభాస రూపంలో ఉండేటువంటి నేను పురుషుణ్ణి, నేను ఈ శరీరాన్ని, నాది ఈ శరీరం అనుకునేవాడు ఇంకొక ఆయన చేరాడు కదా. ఆయన యొక్క అంశగా చేరి ఆయన నుంచి విడిపోయినట్లుగా ఒకటి చేరాడు కదా. అతను మాత్రం భుంక్తే హృషీకై మధు సారఘం యః, ఈ శరీరంలో కూర్చుని శరీరంలో ఉండేటువంటి హృషికై ఆయా ఇంద్రియాలను పనిచేయించి వాటి ద్వారా సారఘం మధు, తేనె లాంటి ఒక ఫలితాన్ని పొందుతున్నాడు. మధు అని మాత్రమే కాదు, తేనె మాత్రమే కాదు, సారఘం మధు. సరగ అంటే తేనెటీగ. తేనెటీగ తెచ్చిపెట్టేటువంటి తేనె లాంటి ఫలితాన్ని పొందుతున్నాడు. తేనెటీగ ఎంత తేనె తెచ్చిపెడుతుంది? మనం బాటిల్స్లో తేనెని చూడకూడదు, తేనెటీగ దృష్టిలోంచి తేనెని చూడాలి. ఒక తేనెటీగ తన జీవితమంతా కష్టపడితే మహా అయితే ఒక హాఫ్ స్పూను తేనె సంపాదిస్తే గొప్ప అని అంటారు. ఒక హాఫ్ స్పూన్ తేనెని తన జీవితమంతా కష్టపడితే సంపాదించే మాట అయితే, ప్రతి పువ్వు నుంచి ఆ తేనెటీగ ఎంత తేనెని తీసుకుంటుంది అంతే. అది ఒక పిన్ డ్రాప్ కూడా ఉండదేమో, ఒక చిన్న బిందువు కూడా ఉండదేమో. అలాంటి తేనెటీగలు తెచ్చిపెట్టేటువంటి అతి సూక్ష్మమైన, అసలు లెక్క చేయడానికి అవకాశమే లేదు, అలాంటి సూక్ష్మమైనటువంటి మధు ఫలితాన్ని ఇతను భుంక్తే అనుభవించి తృప్తి పడుతున్నాడు. దానికి కూడా మళ్ళీ మాయాశక్తి ప్రభావం తప్పనిసరిగా ఉంది. మాయాశక్తితోనే ఈ తేనెటీగ తెచ్చిన చిన్న బిందువు లాంటి ఫలితాన్ని భూతద్దంలో చూసుకుని అబ్బో చాలా సాధించాను, చాలా సుఖం నేను అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నాడు. అది వేరే సంగతి. కానీ ఆ అనుభవానికి కారణమైనటువంటి చైతన్యం అనేది అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అతనితో పాటు లేదా అతనే అయి ఉండి లోపలికి ప్రవేశించినటువంటి ఆ పరమాత్మ యొక్క చైతన్యాంశం ద్వారా వచ్చింది అని అర్థం చేసుకోవచ్చు. ఇది పరమాత్మకి శరీరానికి, పరమాత్మకి విశ్వానికి, పరమాత్మకి జీవుడికి, పరమాత్మకి భోగానికి ఉన్నటువంటి సంబంధం అని పరమేశ్వరుడే సృష్టం స్వశక్తియేదమనుప్రవిష్ట చతుర్విధం పురమాత్మాంశకేన అథో విదుస్తం పురుషం సంతమంతః భుంక్తే హృషికైర్మధు సారఘం యః అని చెప్తున్నాడు. ఇందులో చిన్న క్లారిటీ మిస్ అవుతోంది. ఎక్కడ మిస్ అవుతోంది అంటే, పరమాత్మ ఈ శరీరంలోకి ప్రవేశించాడు అంటున్నారు. ఓకే, ప్రవేశించినటువంటి పరమాత్మ లోపల ఉన్నాడు అంటున్నారు. ఓకే, కానీ ఎక్కడి నుంచి వచ్చాడో జీవుడు అనేవాడు వచ్చేశాడు. ఈ శరీరంలో ఆ జీవుడు ఉండి ఈ భోగాలన్నిటినీ అనుభవిస్తున్నాడు. కానీ భోగాలకు కావలసిన చైతన్యాంశం మాత్రం జీవుడిది అని అంటున్నారు. ఇక్కడ క్లారిటీ అనేది మిస్సింగ్. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా మనం యాక్సెప్ట్ చేసుకోవాలి అనే ప్రశ్న వస్తే,
దానికి ఒక విచిత్రమైన కారణాన్నే పరమేశ్వరుడు చెప్తున్నాడు, ఎక్కడ లేనటువంటి కారణాన్ని. సయేష లోకానతిచండవేగ వికర్షసిత్వం ఖలు కాలయానః భూతాని భూతైరనుమేయతత్వ ఘనావలీర్వాయురివ అవిషహ్య అని. దాదాపు ఎక్కడ లేనటువంటి, ఎవరు చూడనటువంటి కోణం ఇది. ఈ శరీరం అనేది ఉంది, శరీరంలో ఎవరో ఉన్నారు, ఉండి ఈ శరీరంతో భోగాలను అనుభవిస్తున్నారు. అవి చిన్నవా పెద్దవా తర్వాతి మాట, భోగాలను అనుభవిస్తున్నారు. అనుభవించేటువంటి వాడు ఎవరు అంటే లోపలికి చేరిన వాడే అనుభవించాలి. లోపలికి చేరినవాడు పరమాత్మ అని అనుకుని పరమాత్మే అనుభవిస్తున్నాడు అని అనుకుందామంటే ఒక పాయింట్ అడ్డం పడుతోంది. ఈ అనుభవించేటువంటి వాడు ఈ శరీరంలోకి చేరి శరీరంలో ఉన్న ఇంద్రియాలతో భోగాలను అనుభవించేవాడు, ఆ భోగాలకు సంబంధించినటువంటి ఏ విషయం పాడైపోయినా, అదేమైనా పగిలిపోయినా లేదా పాడైపోయినా, నశించిపోయినా, కృషించిపోయినా తెగ బాధపడిపోతున్నాడు. ఒక పువ్వును చూస్తూ, అందమైన పువ్వును చూస్తూ సంతోషపడుతున్నటువంటి పిల్లవాడు ఆ పువ్వు వాడిపోయినా ఎండిపోయినా చాలా బాధపడుతున్నాడు. అంటే పిల్లవాడే కాదు, పెద్దవాళ్ళు అలాగే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. తమకు భోగాలను తెచ్చిపెట్టేటువంటి విషయాలు పాడైపోతే ప్రతి జీవుడు లేదా ఈ అనుభవించేటువంటి వాడు బాధపడుతున్నాడు. సో అనుభవించేవాడిని కనిపెట్టడం అంటే ఎలా కనిపెట్టాలి అంటే, అనుభవిస్తున్నాడు అని మాత్రమే కనిపెట్టడం కాదు, తాను అనుభవిస్తున్నటువంటి వస్తువులు పాడైతే బాధపడుతున్నాడు అనేటువంటి తీరులోనూ కనిపెట్టాలి. అనుభవిస్తున్నవాడే గనక పరమాత్మ అయితే ఇది కుదరట్లేదు. స ఏష లోకాన్ అతిచండవేగ వికర్షసిత్వం. ఈ పరమాత్మ అనేటువంటి నువ్వు మాత్రం స ఏష శరీరంలోకి ప్రవేశించావు, ప్రవేశించేంత వరకు అన్నీ బాగానే సాగినాయి. కానీ లోకాన్, ఈ లోకాలని అతిచండవేగ, ప్రచండమైనటువంటి వేగంతో వికర్షసి, లోపలికి లాగేసుకుంటున్నావు. ఈ లోకాలన్నిటినీ, లోకంలో ఉండేటువంటి పదార్థాలన్నిటినీ నువ్వు నశింపజేసేస్తున్నావు. దీన్ని అనుభవించేవాడివే నువ్వైతే గనక వీటిని నువ్వు నశింపజేయలేవు. అనుభవించేవాడి తత్వం అలా లేదు. నశిస్తే, పాడైపోతే బాధపడేటువంటి వాడు అనుభవించేవాడుగా కనిపిస్తున్నాడు. మొత్తం లోకాలన్నిటినీ నీలోకి లాగేసుకునేట్లాగా నీ తత్వం ఉంది. స ఏష లోకాన్ అతి చండవేగ వికర్షసిత్వం ఖలు కాలయాన. మళ్ళీ దానికి కావలసినటువంటి కాల రూపంలో నువ్వే ఉన్నావు. కాలయాన, వాటిని కదల్చేవాడివిగా కూడా నువ్వే ఉన్నావు. నీ కాలశక్తితోనూ, నీ కదల్చేటువంటి శక్తితోనూ, మళ్ళీ మాయాశక్తితోనే నువ్వు దీనికి మొత్తానికి ప్రళయాన్ని కూడా చేసేస్తున్నావు. ప్రళయం చేసేస్తున్నావు అంటే నువ్వే గనక భోక్తవైతే ప్రళయం చేయవు, చేయలేవు. ఏ భోక్త, ఏ అనుభవించేవాడు తాను అనుభవిస్తున్నటువంటి విషయాన్ని పాడు చేసుకోవటాన్ని ఇష్టపడడు. కాబట్టి ఈ పరమాత్మ అనేవాడు లోపలికి ప్రవేశించటం వరకు అయితే జరిగింది, కానీ లోపలికి ప్రవేశించి అనుభవిస్తున్నవాడు మాత్రం పరమాత్మ కాడు అని తేలిపోతోంది. పరమాత్మ కాకపోతే ఎవరవ్వాలి అంటే, ఆ పరమాత్మ యొక్క ప్రవేశం ద్వారా జీవుడు అనేటువంటి ఒక అంశం వచ్చి ఉండాలి. ఆ జీవుడు అనేటువంటి వాడే దీన్ని అనుభవిస్తూ ఉండాలి అనేటువంటి క్లారిటీ వస్తుంది. స ఏష లోకాన్ అతిచండవేగ వికర్షసిత్వం ఖలు కాలయాన. అందులోనూ ఆ ప్రళయం చేసేటప్పుడు చాలా విచిత్రమైనటువంటి వ్యవహారం. భూతాని భూతై, నీ యొక్క సంకర్షణాగ్ని రూపంలో ఒక భూతాన్ని అంటే సంకర్షణాగ్ని అనేటువంటి తేజోభూతాన్ని తీసుకొచ్చి, భూతై, ఆ భూతాలతోనే, లేదా జలము, వాయువు, ప్రళయకాలంలో ఉండేటువంటి భూతాలు, వాటిని తీసుకొచ్చి ఆ పంచభూతాలతో చేసినటువంటి ఈ సృష్టినే మొత్తాన్నే ప్రళయానికి తీసుకెళ్ళిపోతున్నావు. భూతాని భూతై. ఎంత సింపుల్గా జరుగుతోంది అంటే, ఘనావళీర్ వాయురివ అవిషహ్య. చాలా దట్టంగా కమ్ముకున్నటువంటి మేఘాలని వాయువు వచ్చి చిందరవందర చేసేసినట్లు, ముక్కలు ముక్కలు చేసేసినట్లు, అటు ఇటు తోసిపారేసినట్లు, నామరూపాలు లేకుండా చేసేసినట్లు
ఈ సృష్టిని మొత్తం సింపుల్గా చేసేస్తున్నావు. ఘనావళీహి దట్టమైనటువంటి మేఘాలని, ఆ మేఘాల పంక్తుల్ని, వాయురివ అవిషహ్య ఎవరూ సహించలేనటువంటి వేగంతో వచ్చిన వాయువు ఎలాగైతే చింద్రవందర చేసేస్తున్నాడో అలా నువ్వు చింద్రవందర చేసేస్తున్నావు. కాబట్టి ఈ శరీరంలో నువ్వు ప్రవేశించావు అనే మాట కరెక్టు, కానీ శరీరంలో ఉండి భోగాలను అనుభవిస్తున్నావు అనే మాట మాత్రం తప్పు. అందువల్ల ఈ శరీరంలోకి ప్రవేశించడం వరకు నీది జరిగింది, దానితో నీ యొక్క జీవాంశ అనేది అక్కడేదో బయటకు వచ్చింది, ఆ జీవాంశే ఈ భోగాలను అనుభవిస్తోంది. నీ యొక్క తత్వం మాత్రం అనుమేయ తత్వ, అనుమేయం, ఊహించి కష్టపడితే గాని ఈ తత్వం అర్థమయ్యేటట్లుగా లేదు. కాబట్టి పరమాత్మకు నీకు ఈ శరీరాలకు సృష్టిలో ఉండేటువంటి అంశాలకు సంబంధం ఉంది. ఆ సంబంధం ఇలా కూడా ఉంది. ఇలా ఉండటంతో పాటుగా నీ యొక్క తత్వాన్ని ఊహించే విధంగా, ఊహించటానికి వీలుగా ఉంది అని పరమేశ్వరుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. చెబుతూ పనిలో పని పరమాత్మ ఈ శరీరంలోకి ప్రవేశించాడు కానీ శరీరంలో భోగాలను అనుభవించటం లేదు. భోగాలను అనుభవించేవాడు పరమాత్మ యొక్క అంశ అయినటువంటి జీవుడు. అతను పరమాత్మ ప్రవేశించడంతోనే ప్రవేశించినట్లయింది. క్లారిటీ ఏం మిస్సింగ్ కాదు. అనుమేయతత్వ, జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ ఈ తత్వం బోధపడదు, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటి ఉపదేశం కూడా చేశాడు. స ఏష లోకానతిచండవేగ వికర్షసిత్వం ఖలు కాలయాన భూతాని భూతైరనుమేయతత్వ ఘనావళీర్వాయురివ అవిషహ్య అని ఈ శ్లోకంలో. ఇంకా కూడా పరమేశ్వరుడి యొక్క ప్రళయ రీతి ఎలా ఉంటుంది, తర్వాత విశేషాలు ఏమిటి అనే విషయాల్ని పరమేశ్వరుడు ఉపదేశం చేయబోతున్నాడు. చేసే ఉపదేశాన్ని మనం ఎలాగూ వినబోతున్నాము. పరమేశ్వరుడు ఇప్పుడు చేసినటువంటి ఈ అమూల్యమైన ఉపదేశాన్ని, అందులో ఉండేటువంటి కొత్త కోణాన్ని పట్టుకోవటానికి మనం కూడా ఎంతో కొంత ప్రయత్నం చేయబోతున్నాము. కానీ పరమేశ్వరుడు చెప్పినట్లుగా ఆ పరమాత్మను అందుకోవటానికి వీలైనటువంటి భక్తిని సాధించే దిశగా మనం ఆలోచన చేసుకోవాలి. ఆ భక్తిని అందించేటువంటి సద్భక్తుల సంగమం ఎలా కలుగుతుంది అనే దిశగా కూడా ప్రయత్నం చేసుకోవాలి. ఆ ప్రయత్నానికి స్వకర్మాచరణ లాంటి విశేషాలను మనం జోడించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వీటన్నిటినీ సాధించే దిశగా మనల్ని మనం సమాయత్తం చేసుకుందాం. ఆ సమాయత్తం చేసుకోవటంతో పరమేశ్వరుడు చేసినటువంటి ఈ అమూల్యమైన ఉపదేశాన్ని అందుకోవటానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. ఇలాంటి ఉపదేశాన్ని అందుకోవటానికి సిద్ధం చేయవలసిన వాడు ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముడే కాబట్టి ఆయన్నే మనల్ని సిద్ధం చేయవలసిందిగా భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం చతుర్థ స్కంధం 24వ అధ్యాయంలో 55వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే చతుర్వింశోऽధ్యాయః తం దురారాధ్యమారాధ్య సతామపి దురాపయ ఏకాంత భక్త్యా కో వాంఛేత్ పాదమూలం వినా బహిః యత్ర నిర్విష్టమరణం కృతాంతో నాభిమన్యతే విశ్వం విధ్వంసయన్ వీర్య శౌర్య విస్ఫూర్జిత భ్రువా
ध्रुवा क्षणार्धेनापि तुलये क्षणार्थेनापि तुलये न स्वर्गं न पुनर्भवम् न स्वर्गं न पुनर्भवम् भगवत्सङ्गिसङ्गस्य भगवत्सङ्गिसङ्गस्य मर्त्यानां किमुताशिषः मर्त्यानां किमुताशिषः अथा नघाङ्घ्रेस्तव कीर्तितीर्थयोः अथा नघाङ्घ्रेस्तव कीर्तितीर्थयोः अन्तर्बहिस्नानविधूतपाप्मनाम् अन्तर्बहिस्नानविधूतपाप्मनाम् भूतेष्वनुक्रोशसु सत्त्वशीलिनाम् भूतेष्वनुक्रोशसु सत्त्वशीलिनाम् स्यात्सङ्गमोऽनुग्रह एष नस्तव स्यात्सङ्गमोऽनुग्रह एष नस्तव न यस्य चित्तं बहिरर्धविभ्रमम् न यस्य चित्तं बहिरर्थविभ्रमम् तमो गुहायाञ्च विशुद्धमाविशत् तमो गुहायाञ्च विशुद्धमाविशत् यद्भक्तियोगानुगृहीतमञ्जसा यद्भक्तियोगानुगृहीतमञ्जसा मुनिर्विचष्टेन नु तत्र ते गतिम् मुनिर्विचष्टेन नु तत्र ते गतिम् यत्रेदं यज्यते विश्वम् यत्रेदं यज्यते विश्वम् विश्वस्मिन्नवभाति यत् विश्वस्मिन्नवभाति यत् तत्त्वं ब्रह्म परं ज्योतिः तत्त्वं ब्रह्म परं ज्योतिः आकाशमिव विस्तृतम् आकाशमिव विस्तृतम् यो माययेदं पुरुरूपया सृजत् यो माययेदं पुरुरूपमासृजत् बिभर्ति भूयः क्षपयत्यविक्रमः बिभर्ति भूयः क्षपयत्यविक्रियः बिभर्ति भूयः क्षपयत्यविक्रियः बिभर्ति भूयः क्षपयत्यविक्रियः यद्भेदबुद्धिः सदिवात्मदुःस्थया यद्भेदबुद्धिः सदिवात्मदुःस्थया तमात्मतन्त्रं भगवन् प्रतीमहि तमात्मतन्त्रं भगवन् प्रतीमहि क्रियाकलापैरिदमेव योगिनः क्रियाकलापैरिदमेव योगिनः श्रद्धान्विताः साधु यजन्ति सिद्धये श्रद्धान्विताः साधु यजन्ति सिद्धये भूतेन्द्रियान्तःकरणोपलक्षितम् भूतेन्द्रियान्तःकरणोपलक्षितम् वेदे च तन्त्रे च त एव कोविदाः वेदे च तन्त्रे च त एव कोविदाः त्वमेक आद्यः पुरुषः सुप्तशक्तिः त्वमेक आद्यः पुरुषः सुप्तशक्तिः तया रजः सत्त्वतमो विभिद्यते तया रजः सत्त्वतमो विभिद्यते महानहं खं मरुदग्निवार्धराः महानहं खं मरुदग्निवार्धराः सुरर्षयो भूतगणा इदं यतः सुरर्षयो भूतगणा इदं यतः सृष्टं स्वशक्त्येदमनुप्रविष्टः सृष्टं स्वशक्त्येदमनुप्रविष्टः चतुर्विधं पुरमात्मां शकेन चतुर्विधं पुरमात्मांशकेन अथो विदुस्तं पुरुषं सन्तमन्तः अथो विदुस्तं पुरुषं सन्तमन्तः भुङ्क्ते हृषीकैर्मधुसारघं यः भुङ्क्ते हृषीकैर्मधुसारघं यः स एष लोकानतिचण्डवेगो स एष लोकानतिचण्डवेगो विकर्षसि त्वं खलु कालयानः विकर्षसि त्वं खलु कालयानः भूतानि भूतैरनुमेय तत्त्वो भूतानुभूतैरनुमेय तत्त्वो घनावलीर्वायुरिवाविषह्यः घनावलीर्वायुरिवाविषह्यः प्रमत्त
ప్రమత్తముచ్చైరితి కృత్య చింతయా ప్రమత్తముచ్చైరితి కృత్య చింతయా ప్రవృద్ధలోభం విషయేషు లాలసం ప్రవృద్ధలోభం విషయేషు లాలసం త్వమప్రమత్తః సహసాభిపద్యసే త్వమప్రమత్తః సహసాభిపద్యసే క్షుల్లేలిహానో హిరివాఖుమంతకః క్షుల్లేలిహానో హిరివాఖుమంతకః కస్త్వత్పదాబ్జం విజహాతి పండితో కస్త్వత్పదాబ్జం విజహాతి పండితో యస్తేవ మానవ్యయమానకేతనః యస్తేవ మానవ్యయమానకేతనః విశంకయాస్మద్గురురర్చతి స్మయత్ విశంకయాస్మద్గురురర్చతి స్మయత్ వినోపపత్తిం మనవశ్చతుర్దశ వినోపపత్తిం మనవశ్చతుర్దశ అథ త్వమసి నో బ్రహ్మన్ అథ త్వమసి నో బ్రహ్మన్ పరమాత్మన్ విపశ్చితాం పరమాత్మన్ విపశ్చితాం విశ్వం రుద్రభయధ్వస్తం విశ్వం రుద్రభయధ్వస్తం అకుతశ్చిద్భయాగతిః అకుతశ్చిద్భయా గతిః ఇదం జపత భద్రం వో ఇదం జపత భద్రం వో విశుద్ధా నృపనందనాః విశుద్ధా నృపనందనాః స్వధర్మమనుతిష్ఠంతో స్వధర్మమనుతిష్ఠంతో భగవత్యర్పితాశయాః భగవత్యర్పితాశయాః తమేవాత్మానమాత్మస్థం తమేవాత్మానమాత్మస్థం సర్వభూతేష్వస్థితం సర్వభూతేష్వస్థితం పూజయధ్వం గృణంతశ్చ పూజయధ్వం గృణంతశ్చ ధ్యాయంతశ్చాసకృద్ధరిం ధ్యాయంతశ్చాసగృద్ధరిం యోగాదేశముపాసాద్య యోగాదేశముపాసాద్య ధారయంతో మునివ్రతాః ధారయంతో మునివ్రతాః సమాహితధియః సర్వే సమాహితధియః సర్వే ఏతదభ్యసతాదృతాః ఏతదభ్యసతాదృతాః ఇదమాహ పురాస్మాకం ఇదమాహ పురాస్మాకం భగవాన్ విశ్వసృక్పతిః భగవాన్ విశ్వసృక్పతిః భృగ్వాదీనామాత్మజానాం భృగ్వాదీనామాత్మజానాం శిశ్రుక్షుః సంశిశ్రుక్షతాం శిశ్రుక్షः సంశిశ్రుక్షతాం తే వయం నోదితాः సర్వే తే వయం నోదితాः సర్వే ప్రజాసర్గే ప్రజేశ్వరాः ప్రజాసర్గే ప్రజేశ్వరాः అనేన ధ్వస్తతమసః అనేన ధ్వస్తతమసః శిశ్రుక్ష్మో వివిధాః ప్రజాః శిశృక్ష్మో వివిధాః ప్రజాః అథేదం నిత్యదాయుక్తో అథేదం నిత్యదాయుక్తో జపన్నవహితః పుమాన్ జపన్నవహితః పుమాన్ అచిరాశ్రేయ ఆప్నోతి అచిరాశ్రేయ ఆప్నోతి వాసుదేవపరాయణః వాసుదేవపరాయణః శ్రేయసామిహ సర్వేషాం శ్రేయసామిహ సర్వేషాం జ్ఞానం నిశ్రేయసం పరం జ్ఞానం నిశ్రేయసం పరం సుఖం తరతి దుష్పారం సుఖం తరతి దుష్పారం జ్ఞాననౌర్వ్యసనార్ణవం జ్ఞాననౌర్వ్యసనార్ణవం య ఇమం శ్రద్ధయా యుక్తో య ఇమం శ్రద్ధయా యుక్తో మద్గీతం భగవత్స్తవం మద్గీతం భగవత్సవం అధీయానో దురారాధ్యం అధీయానో దురారాధ్యం హరిమారాధయత్యసౌ హరిమారాధయత్యసౌ విందతే పురుషో ముష్మాత్ విందతే పురుషో ముష్మాత్ యద్యదిచ్ఛత్యసత్వరం యద్యదిచ్ఛత్యసత్వరం మద్గీత గీతాత్ సుప్రీతాత్ మద్గీత గీతాత్ సుప్రీతాత్ శ్రేయసామేకవల్లభాత్ శ్రేయసామేకవల్లభాత్ ఇదం యః కల్య ఉత్థాయ ఇదం యః కల్య ఉత్థాయ
చతుర్థాయ ప్రాంజలిశ్రద్ధయాన్వితః ప్రాంజలిశ్రద్ధయాన్వితః శృణుయాచ్ఛ్రావయేన్మర్త్యో శృణుయాచ్ఛ్రావయేన్మర్త్యో ముచ్యతే కర్మబంధనైః ముచ్యతే కర్మబంధనైః గీతం మయేదం నరదేవనందనాః గీతం మయేదం నరదేవనందనాః పరస్య పుంసః పరమాత్మనస్తవం పరస్య పుంసః పరమాత్మనస్తవం జపంత ఏకాగ్రధియస్తపో మహత్ జపంత ఏకాగ్రధియస్తపో మహత్ శరధ్వమంతే తత ఆప్స్యథేప్సితం చరధ్వమంతే తత ఆప్స్యథేప్సితం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే చతుర్వింశోऽధ్యాయः చతుర్వింశోऽధ్యాయः ఓం నమో వెంకటేశాయ. అరయంగనేమిటియందునీ విశ్వంబు విదితమయ్యుండును, ఈ విశ్వమందునేది ప్రకాశించును, ఎప్పుడు నట్టి స్వయం జ్యోతి నిత్యంబున వ్యయంబునాకాశమును బోలి అవిరళ వ్యాపకమగును, ఆత్మతత్వంబునధిక మహిమనమరు పరబ్రహ్మమగునని పల్కియు ఇట్లనియే అవిక్రియుండైన వాడునెవ్వడాతడు తన యందునెప్పుడు ఆత్మకార్యకరణ సమర్థంబుగాని భేదబుద్ధి జనకంబునాదగు భూరిమాయ చేసి విశ్వంబు సత్యంబుగా సృజించే అని రుద్రుడు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క వర్ణన, ఆ వైభవాన్ని ఆచార్యముఖంగా మనం నిరంతరం ఈ రుద్రగీతలో తెలుసుకుంటూ ఉన్నాం. ఆ పరమాత్మ తత్వం పరిపూర్ణంగా మనకు వంటబట్టి భాగవతం ద్వారా భగవత్ తత్వం అంతా కూడా మనకి తెలియాలని, అది తెలుసుకునేటువంటి బుద్ధిశక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుని భక్తితో వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.